చదువుకోవలసిన వయసులో ఆ యువకుడు రైతుగా మారి కుటుంబానికి అండగా నిలిచాడు. తల్లి సాయంతో 4 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నాడు. తమతో పాటు సాగు చేస్తున్న వారి పత్తి మాత్రం ఏపుగా పెరిగి మంచి కాతతో పంట కలకలలాడుతోంది. కానీ ఈ యువ రైతు చేను మాత్రం వెలవెలబోతోంది. కారణం నకిలీ పత్తి విత్తనాలే అంటూ ఆరోపిస్తోంది ఆ రైతు కుటుంబం. తమను ప్రభుత్వమే కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న యువ రైతు కుటుంబంతో ముఖాముఖి. దుక్కుదిన్ని కలుపు తీసి వేలు ఖర్చు పెట్టి విత్తనాలు కొని విత్తనాలు వేసిన తర్వాత ఏపుగా మొక్కలు వచ్చి పోతా ఖాతా రాని పరిస్థితి ఏ విధంగా ఉంటుందో సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగలు గ్రామానికి చెందినటువంటి రైతుల ఆవేదన ఒకసారి పరిశీలిద్దాం. అయితే మొత్తంగా 5 అడుగుల వరకు ఈ పత్తి పంట ఏదైతే ఉందో ఏపుగా పెరిగింది. కానీ పూత కానీ కాత కానీ ఇప్పటి వరకు రాకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనం తిగులు గ్రామంలోని పత్తి పంట రైతు వద్ద ఉన్నాం. వారి ఆవేదన ఏ విధంగా ఉందనేది ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎంత పొలం వేశారు, ఏంటి, ఎందుకు ఇంతవరకు ఈ కాత కానీ పూత కానీ రాని పరిస్థితి ఎందుకు వచ్చింది? దాదాపుగా 4 ఎకరాల దాకా పత్తి పెట్టిన తర్వాత ఇప్పుడు నా ఎత్తు పెరిగింది. సీడ్ పెరిగిన తర్వాత ఆ పక్కలో చేను చూస్తున్నాం, కాయ కూడా బాగానే ఉంది. దాదాపు ఒక్కొక్కరికి చెట్టుకి 70-80 కాయ దాకా కాసింది. ఈ చెట్టుని చూసుకున్నట్టయితే దీనికి ఒక గూడ లేదు, ఒక కాయ లేదు, ఏమి లేదు. నా ఎత్తు పెరిగింది. ఇదే సమస్యతో ఆ ఫర్టిలైజర్ దగ్గరికి పోతే అన్నకి ఇట్లా అయిందని చెప్తే నెల కిందన పోతే మందులు కొట్టి చిన్న ఇంతవరకు 3-4 స్ప్రేలు చేసిన అని చెప్పిన వరకు అయినా ఏం రిజల్ట్ అయితే లేదు. ఇట్లా వస్తుంది, ఇట్లా అవుతుంది, మొత్తం ఇదే దాదాపు నా ఎత్తు అయిపోయింది. ఆయన ఏం సందేశం ఇస్తలేదు అని చెప్పి ఏవోని కలిస్తే ఆయన అప్పుడు ఆయన ఫర్టిలైజర్ ఆయన అప్పుడు దిగి ఫీడ్ దగ్గరకు వచ్చి చేంజ్ చూస్తే ఆయన ఏమన్నా నువ్వు మందులు ఏమేమి కొట్టినా చిన్న అంటే గిన్నె గివి కొట్టా అని చెప్పి ఆయన ముంగటేసిన. లేదు నువ్వు ఇంకా మందు కొట్టినా ఆయన మందులు ఆయన తప్పించుకున్న ప్రయత్నంలో ఇంకో నువ్వు వేరే మందు మీద ఆయన మందు మీద నూకేసి వెళ్ళిపోయాను. అంటే మొత్తంలో ఆయన తప్పించుకున్న ప్రయత్నం చేసేసాను. అయితే ఎట్లా సార్ అంటే మా అమ్మ కాళ్ళ మీద పడ్డది. మా నాకు ఆడపిల్లలు ఉన్నాను, ఒక్కడే అబ్బాయి. ఆయన చదువుకున్న ఏజ్లో నేను పని చేపిస్తున్నా, ఎందుకు నా పరిస్థితి బాగాలేక మా ఆయన ముసలాయన అని చెప్పి ఆవేదన తెలుపుకుంటే ఆయన ఏమన్నా అంటే నువ్వు నా మీద కాళ్ళ మీద పడ అవసరం లేదమ్మా, నేనేం చేయాలి అన్నాను. నాకు మందే దిక్కున్న సార్ మరి ఎట్లా చేస్తావు అంటే మందుకు కూడా పైసలు అయితే నీకు ఎందుకమ్మా, నేనే నా షాప్ కాడ నేను ఇస్తాను ఆయన అన్నాడు. అది జరిగింది సార్. ఇప్పటివరకు అయితే దీంతో అయితే శాంపుల్ అయితే పంపించినాం గవర్నమెంట్ నుంచి. అయితే ఇంతవరకు అయితే రిపోర్ట్ అయితే రాలేదు. వచ్చినా రాకుండా ఇప్పుడు నేనైతే నష్టపోయాను సార్. దాదాపు పక్కన వాళ్ళు చేంజ్ చూసుకున్న అయితే 70-80 కాయలు కాసి ఇప్పుడు దీనికి ఏం కాస్తా సార్ చెప్పండి సార్. ఇప్పుడు దీనికి సీడ్ ప్రాబ్లం కాకపోతే దీనికి ఒక కాయలు ఒక పూత లేదు. దాదాపు 2 లక్షల పైన పెట్టుబడి పెట్టిన 4 ఎకరాల కౌలు. ఇప్పుడు నేను ఆ కౌలు ఎటు కట్టాలి, ఇది ఎటు పెట్టాలి, ఆడపిల్లలు ఎట్లా చూసుకోవాలి, అమ్మ నాన్న ఎట్లా చూసుకోవాలి, మళ్ళీ సంవత్సరం దాకా మేము ఎట్లా బతకాలి? గ్రామంలో ఇంకా వేరే వాళ్ళ పరిస్థితి ఇదే ఉందా, లేకపోతే ఓన్లీ మీ పరిస్థితి? దాదాపుగా ఊరు మొత్తం కదిలి వచ్చి చూసినా కానీ ఆయన గింత మాత్రం చెక్కు చెదరలేదు. అందరూ చూసిన ఊరు మొత్తం పూట అయింది. అందరూ దాదాపుగా 20-30 మంది చూసినా ఊరు మొత్తం అయిపోయింది. ఊరు అందరు కూడా సీడ్ ప్రాబ్లం అంటే కూడా ఆయన కానే కాదు మందులు అని అన్నాడు. ఊళ్ళో ముద్ర పెట్టి నేను కాలం మీద పడి గిట్ట పరిస్థితి అయినా నేను ఎట్లా తల తాకడ పెట్టా, నీకు పైసలు తీపిస్తాను ఒక మధ్యవర్తి నుంచి నా మందులు స్ప్రేలు చేసిన దాదాపుగా నా ఎత్తు అయింది. అయినా ఇప్పుడు ఒక కాయలో ఒక పూత లేదు. ఇప్పుడు మొత్తంగా ఎంత నష్టపోయినట్లు మీరు? మొత్తంలో అయితే దాదాపుగా 4 లక్షల దాకా తడిపోయింది. ఇప్పుడు పెట్టుబడి మొత్తం నాకు దిగుబడి 4 లక్షల దాకా వస్తుంది. దాదాపుగా 4 లక్షల దాకా పోయిపోయినా. అమ్మ, మీరు చెప్పండి, ఈ పంట గతంలో ఏపుగా పెరగడానికైతే ఇప్పుడైతే కాయలు పూత కానీ వచ్చిన పరిస్థితి కాదు. గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందా, లేకపోతే ఇప్పుడే ఇలా ఉందా? ఇప్పుడే ఇలాగ వచ్చింది సారు. మేము ఇత్తులు నేను బుద్ధి నేర్చిన నుంచి అయినా కానీ ఈ ఇత్తనం నేను చూడలేదు సార్. ఎన్నాడు నేను ఎప్పుడైనా కౌలు చేసుకొని నా పిల్లలు బతికించుకుంటున్నా సారు. నా పిల్లలు బతకంగా కూడా నేను ఇంత ఆడపిల్లలు కూడా కొన్ని ఇద్దరిని ఒకరినో లగ్గం చేసిన, ఇంక 2-3 ఉన్నారు సారు. నేను ఆడపిల్లలు కలదాను సార్. నేను ఎట్లా బతకాల సార్? 4 ఎకరాలు ఇట్టిన అయింది సారు. నీ కాలు మొక్త సారు. ఆయన తాని పోయి ఇత్తనాలు తెచ్చిన, ఆయన తాని పోయిన పెగ్గపురం కాడ ఇత్తనాలు తెచ్చినాం. పోయి కాళ్ళ మీద పడ్డా సారు. ఎట్లా చేసిన నీదాయని అంటే నేనేం చేయలేనమ్మా, నేనేం చేస్తా, మీరు మందు కొట్టి ఖరాబ్ చేసుకురమ్మా, ఇట్లా ఆడోటి మందు ఈడోటి మందు తెచ్చిరమ్మా అని నూకేసాడు సారు. నూకేస్తే నువ్వు ఎట్లనన్నా చేయి సారు, 4 ఎకరాలు నేను ఆడపిల్లలు కలదాను సారు. కాకుంటే నువ్వు ఏది లేదంటే సారు మేము ఇంత మందు దాసేస్తాను ఈ షాప్ ముంగట. నేమైతే ఉండదు సారు. ఇక నా పిల్లల కింద వస్తా షాప్ ముంగట నేను ఇంత దాసేస్తా. నా మొగడ కుంటోడు, కష్టం చేయడు అంటే నువ్వెందుకు తెచ్చుకొని తాగుతావు అమ్మ పైసలు పెట్టి, నేనే తెచ్చిస్తుందా, నా షాప్లోకి వెళ్ళి తీసిస్తుందా అమ్మ అంటుండు సారు. నేను ఎట్లా బతకాలి సారు? అధికారుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు? వాళ్ళు ఏమన్నారు మీతో? వచ్చేసి చేనును పరిశీలించడం, శాంపిల్ తీసుకెళ్ళటం ఇదేం చేశారు? వాళ్ళు ఏమన్నారు, చేస్టులు పంపాలి, చేస్టులు పంపినాక చేస్టులు వచ్చినాక లెక్క తీయమ్మా అన్నారు సారు.
ఇక ఆ చేష్టలు వరకు రాలే 10 రోజులకు వస్తాయి అన్నారు సారు. ఇక వస్తాయా రావా ఇక మాకు తెలియదు సారు, ఎట్లా తెలియదు. నేను ఎన్నడూ చూడలేదు సార్ ఈ పత్తి అయితే, నేను ఎన్నడూ చూడలేదు నా బుద్ధి నేర్చిన నుంచి. మీకు దయ ఇక పెద్ద పెద్ద సార్లు మీ దయ ఉండి మాకేమైనా ఇయ్యగలిగితే మేము బతకగలుగుతాం, లేకపోతే ఇక మేము మనిషితో మంది దాసి వస్తాం సార్. మేము అయితే ఉండము, ఇక భూమి మీద అయితే ఉండము సార్. మీ దయ ఇక ఎట్లనన్నా వేయరు, మీ దయ. ఇది మొత్తంగా చూసుకుంటే ఈ నకిలీ పత్తి విత్తనాలు అయినా అయి ఉండొచ్చు, లేకపోతే ఈ రసాయనాలు మందులు కావచ్చు, ఏదైనా మనం చూసుకోవచ్చు. పక్కన చేను ఇది మధ్యలో గట్టు ఉంది, గట్టు పక్కనే ఉన్న చేలో కూడా కాయలు దాదాపుగా 50 నుంచి 60 కాయలు మొత్తంగా ఈ చేలో ఉన్నవి. కానీ ఈ రైతు ఆవేదన చెందుతున్నటువంటి చేలో మాత్రం ఒక చెట్టుకి 1 లేదా 6 మాత్రమే వచ్చిన పరిస్థితి. అంటే ఒకే చోట తీసుకొచ్చినా కానీ ఈ నకిలీ విత్తనాల ప్రభావంతోనే మా చేను పూర్తిగా నాశనమైపోయింది, మేము ఆర్థికంగా నష్టపోయామని చెప్పి ఈ రైతులు చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సిద్దిపేట జిల్లా తిగులు గ్రామం నుంచి.